హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాన్ వెజిటేరియన్స్కి చికెన్ అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పక్కర్లేదు. అందులోనూ ఇలాంటి జ్యూసీ టెక్స్చర్తో చికెన్ అంటే ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట. ఇవాల్టి మన రెసిపీ అయితే చేసుకోవటం అయితే చాలా సింపుల్. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్ కూడా ఈ వీడియో ఫాలో అవుతూ లాస్ట్ దాకా చూసారంటే ఇంట్లోనే మీరు రెస్టారెంట్ స్టైల్లో జ్యూసీ టెక్స్చర్తో ఇలాంటి చికెన్ కర్రీని చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇంకెందుకండి లేట్, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఒక ఉల్లిపాయని బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ 2 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటాలని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 10 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. అలాగే జీడిపప్పుల్ని 1/4 కప్ యాడ్ చేసుకొని 2 to 3 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పేస్ట్ బాగా స్మూత్గా ఉండాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్టే వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా మొత్తం మసాలా అంతా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్కి మసాలా అంతా బాగా పట్టిన తర్వాత కాసేపు ఫ్రై అయ్యాక ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్నట్టు ఉంటుందన్నమాట. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్లోంచి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం దగ్గర పడిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 minutes ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపుకుంటే మనకి చికెన్ అనేది మాడిపోకుండా ఉంటుందన్నమాట అడుగున. సో ఈ విధంగా ఒకసారి మనం మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. సో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మొత్తం చికెన్ ఉడికేదాకా మనము ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే దగ్గర 15 to 20 minutesలో చికెన్ ఉడికిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం కూడా దగ్గర పడిపోయింది గ్రేవీ. చికెన్ కూడా ఒక పీస్ ఇలా కట్ చేసి చూస్తే చక్కగా కట్ అయిపోతుంది. సో ఉడికిపోయినట్లే ఇలా ఉంటే ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సాఫ్ట్ అండ్ జ్యూసీ టెక్స్చర్తో చికెన్ గ్రేవీ రెడీ అయిపోయినట్లే. దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ వేడివేడి అన్నంతో కానీ బగారా రైస్తో కానీ చాలా బాగుంటుంది. అలాగే రోటీ చపాతీల్లో కూడా బెస్ట్ కాంబినేషన్. ఈ కర్రీ చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో ఎవరన్నా కూడా ఈజీగా చేసేయచ్చు. సో మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి డెలీషియస్ రెసిపీసే కాకుండా హెల్తీ ఫుడ్స్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసేయండి. మరి నెక్స్ట్ వచ్చే వెరైటీ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.